ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని అధ్యయనం చేద్దాం. ఇక్కడ యేసు గొర్రెపిల్ల దేవుని చేతిలో ఉన్న గ్రంథం యొక్క 7 ముద్రలను విప్పడం ప్రారంభిస్తాడు. ప్రతి ముద్ర తెరవబడినప్పుడు భూమిపై జరిగే సంఘటనలు, తీర్పులు మరియు ఆత్మీయ పరిస్థితులు వెల్లడవుతాయి. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు భవిష్యత్తు విషయాలను మాత్రమే కాదు, నేటి ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకునే ఆత్మీయ జ్ఞానాన్ని కూడా ఇస్తున్నాడు. 1 మరియు 2వ వచనాలు. మొదటి ముద్ర తెల్ల గుర్రం. గొర్రెపిల్ల మొదటి ముద్రను విప్పినప్పుడు ఒక తెల్ల గుర్రం బయటికి వచ్చింది. దానిపై కూర్చున్నవాడు విల్లును పట్టుకుని గెలుపుతో బయలుదేరెను. ఈ తెల్ల గుర్రం విజయం మరియు ద్వేషంలేని ప్రారంభ శాంతిను సూచిస్తుంది. కొంతమంది ఇది నకిలీ క్రీస్తు, యాంటిక్రైస్ట్, ప్రారంభమైన దశ అని భావిస్తారు. మన పాఠం: ప్రతి ప్రకాశవంతమైనది నిజం కాదు, మనం ఆత్మల పరీక్ష చేయాలి. 3 మరియు 4వ వచనాలు. 2వ ముద్ర ఎర్ర గుర్రం. 2వ ముద్ర విప్పబడినప్పుడు ఎర్ర గుర్రం వచ్చింది. దానిపై కూర్చున్నవాడు భూమి నుండి సమాధానాన్ని తీసివేయమని అధికారమివ్వబడెను. ఇది యుద్ధం, హింస, రక్తపాతంను సూచిస్తుంది. మన పాఠం: ప్రపంచ శాంతి మనుషుల చేతలలో ఉండదు, నిజమైన శాంతి యేసు నుండే వస్తుంది. 5 మరియు 6వ వచనాలు. 3వ ముద్ర నలుపు గుర్రం. 3వ ముద్ర విప్పినప్పుడు నలుపు గుర్రం వచ్చింది. దానిపై కూర్చున్నవాడు తూలం పట్టుకొని ఉన్నాడు. ఇది దారిద్ర్యం, ఆర్థిక కష్టాలు, ఆహార కొరతను సూచిస్తుంది. మన పాఠం: దేవుడు మనకు సరఫరా చేసేవాడని గుర్తుంచుకోవాలి, భూమి సంపదలపై కాదు, ఆయనపై ఆధారపడాలి. 7 మరియు 8వ వచనాలు. 4వ ముద్ర పచ్చ గుర్రం. 4వ ముద్ర విప్పినప్పుడు పచ్చ గుర్రం బయటికి వచ్చింది. దానిపై కూర్చున్నవాడు మరణం అని పేరు, అతని వెనుక పాతాళం వచ్చింది. ఇది మరణం, వ్యాధి, ఆకలి మరియు నాశనంను సూచిస్తుంది. మన పాఠం: యేసులో విశ్వాసం లేని జీవితం చివరకు ఆత్మీయ మరణానికి దారితీస్తుంది. 9 నుండి 11వ వచనాలు. 5వ ముద్ర హింసింపబడిన పరిశుద్ధులు. బలిపీకము క్రింద యేసు నామమునకు బలి అయినవారి ఆత్మలను చూచితిని. వారు పిలిచిరి, ప్రభువా, న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇది హింసించబడిన విశ్వాసుల ప్రాణాలు, వారు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. దేవుడు వారికి వెండి వస్త్రాలు ఇచ్చి కొంతకాలం విశ్రాంతి తీసుకోమని చెబుతాడు. మన పాఠం: దేవుడు ఆలస్యం చేసినట్లయినా ఆయన తీర్పు తప్పక జరుగుతుంది. విశ్వాసులు వృథాగా మరణించరు. 12 నుండి 14వ వచనాలు. 6వ ముద్ర భూకంపం, ఖగోళ సంఘటనలు. సూర్యుడు నల్లటి బట్టవలె మారెను, చంద్రుడు రక్తవర్ణముగా మారెను, నక్షత్రాలు భూమిపై పడ్డవి. ఇది ప్రకృతి వైపరీత్యాలు, ఖగోళ మార్పులు మరియు దేవుని కోపదినం సమీపంను సూచిస్తుంది. మన పాఠం: దేవుని తీర్పు వాస్తవం, భూమి కూడా దానిని అనుభవిస్తుంది. 15 నుండి 17వ వచనాలు. రాజులు, పెద్దలు, ధనవంతులు, శక్తివంతులు అందరూ గుహలలో దాగపోతూ, గొర్రెపిల్ల కోపము నుండి మమ్మల్ని దాచుము అని వేడుకొన్నారు. ఇది తీర్పుదినం, యేసు తిరిగ రాకముందు భూమిమీద దేవుని న్యాయం. మన పాఠం: నేడు కృపాకాలముంది, రేపు తీర్పు దినముండవచ్చు. ఇప్పుడే పశ్చాత్తాపపడి యేసును స్వీకరించాలి. సోదరులారా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మనకు దేవుని న్యాయం గురించి గుర్తుచేస్తుంది. యేసు మాత్రమే చరిత్రను తెరవగలడు. ఆయనలో ఉన్నవారు నాశనానికి గురి కానేరు. కాబట్టి నేడు మనం మన హృదయాన్ని పరిశీలిద్దాం. మన విశ్వాసం బలంగా, యేసులో స్థిరంగా ఉండేలా ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు ఆశీర్వాదమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బైబిల్ అధ్యయన వీడియోల కోసం మా ఛానల్కి తోడుగా ఉండండి. ధన్యవాదాలు.